చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకునేందుకు కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. గుజ్జు పరిశ్రమల వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో పరిశ్రమల వద్ద పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. గుజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశమై రైతుల నుండి మామిడిని కొనుగోలు చేయకుండా ఎవరు ఇబ్బందులు కలిగించరాదని స్పష్టం చేశారు. ప్రతి పండు వరకు రైతులు నుండి మామిడిని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సబ్సిడీ కింద ₹4 కంపెనీ నుంచి మరో ₹8 ప్రభుత్వం నుంచి మద్దతు ధరగా ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం కలెక్టర్ సుమిత్ కుమార్ గుజ్జు పరిశ్రమల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే కంపెనీల వద్ద కావచ్చు, అదేవిధంగానే చాలా ప్రాంతాల్లో తిరుగుతూ కూడా మామిడి రైతులకి న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల చిత్తూరు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే బయట ఇప్పటికే రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతవరకు టైం ఈ ప్రొటెక్షన్ జరిగే అవకాశం? యాక్చువల్గా ఈ సంవత్సరం చూస్తే చిత్తూరు జిల్లాలో 5 లక్షల వరకు ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గత సంవత్సరం 2,50,000 వరకు కూడా ప్రొడక్షన్ అయింది. సో ఈసారి సుమారుగా డబుల్ ప్రొడక్షన్ అయింది. రైతులకి కూడా సపోజ్ మామిడి మనం ఒక సైజ్ చూస్తే కూడా పెద్ద పెద్ద సైజ్ వస్తున్నాయి. మంచి క్రాప్ ఉంది, క్వాలిటీ కూడా మంచి ఉంది. కానీ ఏమైంది, 2022లో మార్కెట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. 2022 డిస్టర్బెన్స్ వల్ల మరియు 23లో కూడా వాళ్ళు చాలా స్టాక్ కొని పళ్ళు తయారు చేశారు. 2024లో కూడా ప్రైసెస్ 19, 20, 21, 22 ఇచ్చారు వాళ్ళు. సో ఏమైంది, బేసిక్లీ మార్కెట్లో కొంచెం పల్ప్ డిమాండ్ తగ్గింది. రెండవది, మనము కోకోకోలా, పార్లే అగ్రో, మిగతా కంపెనీస్తో కూడా టచ్లో ఉన్నాం. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళు ఏమేమి ప్రైస్కి అమ్ముతున్నారో ఆ ప్రైస్ కూడా మనకు తెలుసు. దీనివల్ల మొత్తం మార్కెట్ సిచ్యువేషన్ కొంచెం డిస్టర్బ్ అయింది. రెండోది, చిత్తూరు జిల్లాయే కాదు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య మరియు కృష్ణగిరి, వెల్లోర్, శ్రీనివాసపురం ప్రతి చోట అంటే బంపర్ క్రాప్ వచ్చింది. సో సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది, కొనడానికి కోసం ఒక 100 మంది ఉన్నారు, అమ్మడానికి కోసం 300 మంది ఉన్నారు. 1:3 రేషియోలోనే బేసికలీ నడిస్తే ప్రైసెస్ పడిపోయినాయి. అండ్ ప్రైసెస్ అంటే చిత్తూరు జిల్లా కాదు, ఈవెన్ గుజరాత్ మార్కెట్ కవర్ చేస్తున్నాము, నాసిక్ కవర్ చేస్తున్నాము, షోలాపూర్ కవర్ చేస్తున్నాము. అక్కడ కూడా ₹5, ₹6 డెలివరీ అడుగుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా చూస్తే ట్రేడర్స్ కూడా, ఇప్పుడు నిన్న బంగారపాలెం ట్రేడర్స్తో మాట్లాడాము, నిన్న పులిచెల్ల ట్రేడర్స్తో మాట్లాడాము, ఈరోజు చిత్తూరులో కూడా 2-3 ట్రేడర్స్తో మాట్లాడాము. ప్రీవియస్ గత సంవత్సరం వరకు ఒక ఫ్రీ మార్కెట్ ఉండేవాయి. ప్రతి చోట నుంచి సరుకు కావాలి, మీరు పంపించేయండి, మీరు ఎన్ని లోడ్ పంపించేయండి అందరూ అడిగేవారు. కానీ ఇప్పుడు ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేదు? బికాజ్ అక్కడ క్రాప్ ఫుల్గానే ఉంది. నిన్న కృష్ణగిరిలో మొత్తం టీం పంపించాము. అక్కడ కూడా ఒక్కొక్క ఫ్యాక్టరీలో 200-300 ట్రాక్టర్స్ ఉన్న లైన్ ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ మార్నింగ్ వెల్లోర్ బోర్డర్ పక్కన ఫుడ్ సైన్ నుంచి వస్తున్నా, 150 ట్రాక్టర్స్ ఉన్నాయి. అక్కడ తాసాలో చూస్తే 120 లోరీ, 190 ట్రాక్టర్స్ ఉన్నాయి. జాన్లో చూస్తే జాన్ 1, జాన్ 2 చూస్తే 400 ట్రాక్టర్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ కృష్ణగిరిలో ఉంది, ఈ సిచ్యువేషన్ శ్రీనివాసపురంలో ఉంది, ఈ సిచ్యువేషన్ ప్రతి చోట ఉంది. సో మార్కెట్ ఓపెన్ కాలేదు. సో కానీ రైతులకి పంట వచ్చింది, రైతులకి కొన్ని రాలిపోతున్నాయి, కొంచెం రైతులకి అంటే డ్యామేజ్డ్ కూడా రాలిపోతున్నాయి. ఇది కాదు మంచి క్రాప్ రాలిపోతుంది, ఇది మనం చెప్పలేము. టెక్నికల్గా డ్యామేజ్ క్రాప్ కూడా రాలిపోతుంది. సో గవర్నమెంట్ ఆలోచన చేసి అండ్ ఒక 10 రోజు ముందు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈ మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకుని ₹4 సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు. ₹4 ప్రతి కేజీకి ఇస్తున్నాము. ఈసారి క్రాప్ కూడా చూస్తే ప్రతి ఒక్క రైతులకి 4 టన్ పైన ఉంది. 4 టన్, 4.5, 4.5, కొన్ని రైతులకి 5.5 టన్ కూడా వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఏం చెప్తున్నాము, మీరు ఫస్ట్ క్రాప్ అంతా తీసుకోండి. నేను ప్రైస్ విషయం గురించి కూడా ఓపెన్గా మాట్లాడతాను. 7 నుంచి 8 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ₹7 వాళ్ళు 4-5 రోజు పెట్టారు.
తర్వాత 13 నుంచి 19, 20 వరకు ₹6 రేట్ నడింది. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ₹5 రేట్ చెప్తున్నారు. బికాజ్ కృష్ణగిరిలో చాలా పెద్ద కాంపిటీషన్ వస్తుంది. ₹4.50 డెలివరీ అడుగుతున్నారు. కానీ మన వాళ్ళు కూడా కొంతమంది జాబ్ వర్క్లో డిపెండ్ చేస్తారు. సపోజ్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, నాసిక్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, ఒక కంపెనీ నుంచి వాళ్ళు ₹5 కమిట్ చేస్తారు. ₹5 కమిట్ చేస్తే వాళ్ళు రైతులకి ₹5 ఇవ్వాలి. సో మనం మొత్తం సిచ్యువేషన్ ఏం చేస్తున్నాము, ఒకటి ఫ్రూట్ బయటికి వెళ్ళట్లేదు. ఇది ఒకటి ట్రేడర్ కాదు, 500 ట్రేడర్స్ ఇది చెప్తున్నారు. కనీసం ఒక ట్రేడర్ సపోజ్ తప్ప మాట్లాడితే 500 ట్రేడర్స్ తప్ప మాట్లాడరు. అండ్ మనం కూడా మొత్తం మార్కెట్ ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాము. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పటివరకు చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా ఒక 50,000 ఫార్మర్స్ ఉంటారు. అండ్ 5 లక్షల క్రాప్ వస్తుంది. ఇప్పటి వరకు చూస్తే ఒక 12,000 నుంచి 13,000 రైతులు అమ్మగలిగారు. అంటే 30% వరకు రైతులు అమ్మగలిగారు. ఇంకొక 70% రైతులు ఉన్నారు. ఇప్పుడు ఈ మండలాల్లో కూడా చూస్తే వాళ్ళు జూలైలోనే కొంచెం హార్వెస్టింగ్ చేసేవాడు, కానీ ఒక 10 రోజు ముందు ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తే మార్కెట్ ఈసారి టఫ్ ఉంది.